హరివు వద్దు సార్. తాగు. నాకు అలవాట్లేదు సార్. కొంచెం. వద్దు సార్. తాగడానికి సిగ్గా లేక? అలాంటిది ఏమీ లేదు సార్. మనిషి సదా మత్తులోనే ఉండాలి. ఏమేం తాగాలంటే వైన్, పోట్రీ, విర్చు, ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటి తాగాలి. సరే చిప్స్ ఇవ్వు. నేను దీని గురించి చదివాను. అవును, దీన్ని మత్తు రీకోడ్ అని అంటారు. హరివు సార్, ఆయన చెప్పి నీకు అర్థం కాలేదనుకుంటా. ఈ పర్షియన్ కవి రోమి గురించి నీకు తెలుసా? తెలుసు సార్. వాడు ఒక మాట అన్నాడు, ద వూండ్ ఇస్ ద ప్లేస్ వేర్ లైట్ ఎంటర్స్ యూ. మనిషి జీవితంలో వెలుతురు రావాలంటే వాడు గాయపడి ఉండాలని చెప్పాడు. ఎవరొకడు గాయపడలేదో దీపం పెట్టినా కాంతి రాదు. రేపు మొదటి ట్రైన్కే నేను బయలుదేరుతున్నాను సార్. మైసూర్లో నా పనులన్నీ సగంలోనే వదిలేసి వచ్చాను. ఇక మీదట ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను వెళ్ళి తీరాలి. అరివు, నీకొక విషయం చెప్పాలి. ఆ కన్నయ్య ఇంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండిపోయావు. అనుబంధం ఎక్కువగా పెట్టుండకూడదు. నువ్వు మా మనసుకు బాగా దగ్గరైపోయావు. అదేదో అంటారు కదా, బంధం, అనుబంధం అలాంటిది. నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏంటి, అవన్నీ ఏం అవసరం లేదు మాకు. దేవకికి నువ్వంటే... అన్నయ్య ఊరుకోండి, అదంతా ఏం లేదు హరివు. అరే నువ్వు ఊరుకోండివే. ఇలా చూడు, నీకు ధైర్యం లేకపోతే నోరు మూసుకొని కూర్చో. తను చెప్తున్నాడు కదా. హరివు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీతో కలిసి జీవించాలనుకుంటున్నాను. అదే చెప్పొచ్చాను. మీరు ఇంకేం కలిపి చెప్పద్దు. ప్రేమ గేమ ఏం లేదు. హరివు, అరే మీరు తప్పుగా అనుకోవద్దు, నేను ఊరికే అన్నాను. థ్యాంక్స్. నీతో కలిసి బతకటానికి అవకాశం ఇచ్చినందుకు. అపూర్వ, ఈ రోజు మాస్టర్ని నీతో పాటు తీసుకెళ్ళు. నా భార్యకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి, అందుకని నేను అర్జెంటుగా బయలుదేరుతున్నాను. సరే సార్. మాస్టర్, ఈ ఒక్క రోజుకి సర్దుకోండి. ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి సార్. సరే సార్. బయలుదేరదామా మాస్టర్? రండి. బాయ్ బాయ్. See you. జాగ్రత్త. ఇక్కడే నేను ఉండేది. లోపలికి రండి. మాస్టర్ లోపలికి రండి మాస్టర్. ఇక్కడ కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి.